అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లో షురూ చేద్దాం. అయ్యయ్యో చేతుల డబ్బులు పోయనే, జేబులు ఖాళీ ఆయనే, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఏంది పాటలు జోరుగా వాడుతున్నా అనుకుంటున్నారు కదా. మరి కాంగ్రెస్ వాళ్ళ కథలు గిట్టనే ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు అంటేనే లోలులు కోట్లాటలు, ఇది అందరికీ తెలిసిన ముచ్చటనే. కానీ మల్లో మల్క నిజంగా కాంగ్రెస్ వాళ్ళు మేము గిట్లనే ఉంటామని కళ్ళకు గట్టినట్టు చూపిస్తున్నారు. నేను ఎప్పుడు కాదు కానీ ఒక్కసారి మీరే చూడండి కర్ణాటకలో కాంగ్రెస్ ఎట్లున్నదో. నిజంగా లడ్డూను వాంచుకున్నట్టే ఉన్నది కదా కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళ కథ. నిన్న మొన్నటి దాకా 5 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పుకునే సీఎం సిద్ధరామయ్య ఇప్పుడు కాముషాయిండు. మరిగంత పలుకుబడున్న ఎమ్మెల్యేల బలగం ఉన్న సీఎం సిద్ధరామయ్య ఎందుకు గట్లా గమ్మునున్నాడంటే ఎలక్షన్లకు ముందు సగం దినాలు నేను సీఎం కుర్చీలో కూర్చుంటా, ఇంకా సగం దినాలు నువ్వు కూర్చో అని ముందు ముందే మాట్లాడుకున్నారట. సీఎం సిద్ధరామయ్య సారు చిన్న సీఎం డికే శివకుమార్ సారు అదృష్టం కొద్దీ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో అచ్చుడితోటి సిద్ధరామయ్య సారు సీఎం కుర్చీలో కూర్చున్నాం గాని 3 ఏళ్ళు ఒడిచినాయి. ఇప్పుడు నా టైం వచ్చింది, నాకు సీఎం కుర్చీ కావాలని చిన్న సీఎం డికే శివకుమార్ సారు గట్టిగానే ఆరుచుకున్నాడట. ఇక సిద్ధరామయ్య సారు నన్ను ఎవరు బలవంతం చేయలేరు, నన్ను రాజీనామా చేయమని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు చెప్పింది చేస్తున్నా, నేను కాంగ్రెస్ కి ఎప్పుడు కట్టుబడే ఉంటా అని గవర్నర్ సార్కు రాజీనామా ఇచ్చిండు. కర్ణాటక అభివృద్ధి కోసమే రాజీనామా చేసిన అని సిద్ధరామయ్య సారు చెప్పుకొచ్చిండు. మనకి ఇప్పుడు కర్ణాటక సీఎం డికే శివకుమార్ సారు ఉంటాడని చెప్పుకుంటుండు. ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు అంగి మార్చినంత సింపుల్ గా సీఎంలను మారుస్తారు అనాటూరు పబ్లిక్. తెలంగాణలో గిట్టం చేస్తారా ఏందని అంటారు పబ్లిక్. ఇక తెలంగాణలో ఏం చేస్తారో ఎట్లా చేస్తారో చూడాలి.